ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 17వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో రవి, బుధ, కుజ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే కనపడుతున్నాయి. రాశి నుంచి 3వ స్థానంలో శుక్రగ్రహం, అలాగే 4వ స్థానంలో రవి, బుధ, కుజగ్రహాలు, 5వ స్థానంలో చంద్ర, శని గ్రహాలు, 6వ స్థానంలో రాహుగ్రహం, 7వ స్థానంలో గురుగ్రహం, అలాగే 12వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ తులారాశి వారికి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మధ్యస్థమైన ఫలితాలు రాశ్యాధిపతి రాశి నుంచి 3వ స్థానంలో ఉండడం, అలాగే గ్రహ స్థితిలో కొంత మార్పు చేర్పులు జరిగి 4వ స్థానంలో అర్ధాష్టమ కుజగ్రహం, అలాగే రవి, బుధ గ్రహాలు, కుజుడికి ఉచ్చ స్థితి. అయితే ఈ గ్రహస్థితి అన్ని కూడా కలిసి ఇది సాధారణ ఫలితాల కింద మారుతుంది. సరైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దానిలో పూర్తిగా ఆలోచన విధానం లేక తొందరపాటు నిర్ణయాలుగా మారుతుంటాయి. ఆర్థిక స్థితి అనుకూలంగానే ఉంటుంది, కానీ అటువంటి స్థితికి భూములు, గృహాలు మొదలైనవి కొనుక్కోవడానికి, అమ్ముకోవడానికి, వాటి అటువంటి విషయాలకి అనుకూలపడే అవకాశం ఉంటుంది. అయితే భూమి ద్వారా ధనం వచ్చే అవకాశం కూడా ఉన్నది. వారి ద్వారా ధన యోగాదులు పెరుగుతుంటాయి. అయితే రుణ సంబంధించిన విషయాలు కొంత అనుకూలంగానే ఉంటూ ఉంటాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటారు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో కొంత సౌఖ్యత తగ్గుతుంది. దూర ప్రయాణాలు, దూర వ్యవహారాదులు అన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. పెద్దగా ఇబ్బంది కలగకపోయినా ప్రయాణం వలన వచ్చే అలసట ఇబ్బంది కలగజేస్తుంది. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులు అందరితోటి కూడా మంచి మన్ననలు పొందగలుగుతారు. అయినప్పటికీ కూడా ఎక్కడో ఏదో రకమైనటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా గృహ వాహన యోగాదుల్లో మనం తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి అనుమానాస్పదంగా మారతాయి. విద్యార్థులకు విద్యా అవకాశాలు బాగుంటాయి. విద్యా సంబంధించిన విషయాల్లో గుర్తింపు, కీర్తి కలుగుతుంది. అలాగే వారి సంతాన విషయంలో కొంత అనుకూలత ఉన్నప్పటికీ మాట తీరు, వ్యవహారం, మనం మాట్లాడే విధానం వలన కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కుజ సంబంధమైన విషయాలు అనుకూలంగా లేవు కాబట్టి మన మాటలు వివాదాస్పదం అవటం కానీ, మాటల వలన కొన్ని ఇబ్బందులు రావటం కానీ జరుగుతుంది. ఒక్కొక్కసారి మనకు తెలిసి కూడా తొందరపాటులో ఏదో మాటలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి తెలియకుండా కూడా రావచ్చు. కాబట్టి మన మాటల్లో వచ్చే ఇబ్బందులు మనల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.
జాగ్రత్త పడాలి. అలాగే కొత్తగా కోర్సులు నేర్చుకునే వాళ్ళు, కొత్త విద్యలు నేర్చుకునే వాళ్ళు, కొత్త విషయాలు తెలుసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అనుకూలత బాగానే ఉంటుంది. రుణ సంబంధించిన విషయాల్లో సాధారణంగానే ఉంది. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో స్వల్పంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే శత్రువులు మిత్రులుగాను, మిత్రుల్ని శత్రువులుగాను మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువగా మిత్రులు శత్రువులు అవుతుంటారు, శత్రువులే మిత్రులు అయ్యే అవకాశం కూడా అక్కడక్కడ ఉంటుంది. కాబట్టి ఈ 2 రకాల విషయాలని మనం ఈ వారంలో చూడగలుగుతాము. ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు బాగానే ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం బాగానే ఉంటుంది. భార్యాభర్తలు కలిసి ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. దైవ దర్శనాలు, మరి దాన ధర్మాలు మొదలైనవన్నీ ఈ వారంలో చేసే అవకాశం కనబడుతుంది. మనకు రావాల్సిన ధనం సకాలంలో రాకపోవచ్చు, కానీ మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. చేతిలో ఉన్న ధనం అంతా కూడా పూర్తిగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. మరలా ధనం కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే డిపాజిట్లు, సేకరణ మొదలైనవన్నీ కూడా దాచిపెట్టిన ధనాన్ని కూడా తీసి ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కొంత కనబడుతున్నాయి. అయితే అధిక ఆదాయం కోసం మనం ఎవరికైనా ధనం ఇవ్వడం కానీ, లేదంటే ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం కానీ చేస్తే చేయడానికి ఈ వారం అనుకూలం కాదు. అలా గతంలో చేసిన వాటికి ఇబ్బంది ఉండదు, కానీ ఈ వారంలో అటువంటి ప్రయత్నాలు ఏమీ ఉపయోగంగా ఉండలేదని అర్థం చేసుకోవాలి. భాగ్యస్థితి బాగానే ఉంటుంది, భాగ్యం వృద్ధి అవుతుంది. అది అనుకున్న పనులు అనుకున్నట్టు చేయడానికి కొంత ఆటంకాలు అయితే ఎదురవుతాయి అని తెలుస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటే నిదానంగా పనులు అవుతాయి. కొంత కష్టపడితే కానీ తక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారం కొంత శ్రమ ఆధిక్యత ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా శ్రమించడం మొదలైన పనులు చేయవలసి వస్తుంటుంది. అయితే ఏ పని అయినా కానీ కొంత కష్టతరంగా పూర్తవుతుందని అర్థమవుతుంది. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యాపార వృత్తికరమైనటువంటి విషయాలలో అనుకూలత బాగానే ఉంది, కానీ ఎక్కువ కష్టపడవలసిన పరిస్థితి, ఎక్కువ కష్టపడ్డట్టుగా ఒక రకమైన ఫీలింగు కలిగే అవకాశం ఉంటుంది. శ్రమ ఆధిక్యత కనబడుతుంది. అలాగే పనిచేసే చోట ఇతరులతో మాటల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది. అయితే మిగిలిన విషయాలన్నీ కూడా గతంలో వలనే ఉన్నప్పటికీ కూడా కొంత గతంలో అంత మనస్తృప్తి ఉండదు. మనస్తృప్తి అనేది ఈ మనం చేసిన పనులను బట్టి, మనం వచ్చే ఆదాయ వ్యయాలను బట్టి కూడా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ వారం కొంత ఖర్చులు అధికంగానే ఉంటాయి. చేసిన ఖర్చే మరలా చేయవలసి వస్తుంటుంది. కొన్ని ఖర్చులు భవిష్యత్ అవసరాల కోసం కూడా చేయవలసి వస్తుంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి ఖర్చు పెట్టుకోండి. అలాగే ఈ వారం ఈ తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.